పార్టీలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా మీరు కలిసి పనిచేయాలి. ఎలక్షన్ అయిపోయింది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అభివృద్ధి ఏ విధంగా సమస్యలు ఎక్కడ ఉన్నాయి, ఆ సమస్యలను గుర్తించి ప్రజలకు అందుబాటులో ఉండి మీకు నమ్మి ఓట్లు వేసిన జనానికి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మీరు చక్కటి పేరు తీసుకుంటామని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు ఎన్నో నమ్మకాలు పెట్టుకుని మన మీద ఓట్లు వేస్తారు. కరెంటు సమస్య అని, ఓటు సమస్య అని, నీరు సమస్య అని, రకరకాల సమస్యలు, చిన్న చిన్న సమస్యలు. ఇంటికి వచ్చిన వాళ్ళ మాట వినాలి, మనం పోవాలి. వాళ్ళకి పని అయ్యేది కాదు సెకండరీ. విన్న తర్వాత తప్పకుండా పని అయిందని ఒక విశ్వాసం, నమ్మకం పెరుగుతుంది. మనం వినకుండానే చెవి ఇట్లకి పెట్టి అట్లకి వెళ్ళిపోతే కుదరదు. అట్లా పూర్తి విశ్వాసంతో ప్రజలను రిసీవ్ చేసుకొని ఏ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ చూడద్దు. అందరూ ఒకటే తల్లిదండ్రులు రోల్ చేయాలి. మీరు తల్లిదండ్రులు రోల్ చేయాలి. తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడుకు తప్పు చేస్తారు, చెమ్మ మీద కొడతారు, కడుపు మీద పెట్టుకుని పక్కన వేస్తారు, పట్టుకుంటారు. బిడ్డ తప్పు చేస్తారు, నిలబడతాం. ఆ విధంగా తల్లిదండ్రులు రోల్ చేయాలి లీడర్షిప్ అని. ఎలక్షన్ వచ్చినప్పుడు మేము ఈ సెక్యులరిజంలో, ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా రావచ్చు సమయం వచ్చినప్పుడు. కాబట్టి అధికారులతో మంచి సత్సంబంధాలు పెట్టుకొని రోజు ఏ సమస్య మీద వాళ్ళతో మాట్లాడి, కమిషనర్ గారు, శాఖల వారి అధికారులతో ఎప్పటికప్పుడు మీరు మాట్లాడి ఫోన్ చేయాలి. ఏమన్నా కలెక్టర్ గిట్ట ఫోన్ చేసి మాట్లాడే రైట్స్ మీకు ఉన్నాయి. సమస్యను వాట్సాప్ పెట్టండి. ఇక్కడ పరిష్కారం కాకపోతే కలెక్టర్తో చెప్పండి, మాతో చెప్పండి, ఎంపీ గారు చెప్పండి, ఎమ్మెల్సీ చెప్పండి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాం. 24 గంటల్లో ఎటువంటి సమస్యనైనా, జటిలమైన సమస్య, పెద్ద ఎత్తున ఫైనాన్షియల్తో కూడుకున్న సమస్య కొంచెం లేట్గా తీసుకున్నా, చిన్న చిన్న సమస్యలు తప్పకుండా పరిష్కరించే మార్గంలో మీ వరుసలో ఉంటామని తెలియజేస్తూ, మీరు గిట్ట దయచేసి ఫోన్ అందరూ లేవట్టాలి. మా ఫోన్ లేవట్టారు. ఒకసారి ఫోన్ లేవట్టకపోతే ఇబ్బందులు అయితే పబ్లిక్ వచ్చి వాళ్ళు ఇక్కడ కొట్టుకుంటారు, వాళ్ళు బస్సులకు కూడా కొట్టుకుంటుంటారు జనాలు. తప్పకుండా మీరు ఫోన్ లేవట్టాలి, జవాబు ఇవ్వాలి. వాళ్ళను సీరియస్గా ప్రజలు వీరు వాళ్ళు కలిసి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేసి పరిష్కరించే మార్గంలో ముందుకోవాలి. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మీకు 15 కోట్ల రూపాయలు 2 నెలల కింద నేను తీసుకొచ్చి టెండర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏ స్టేజ్లో టెక్నికల్ శాంక్షన్ అయిపోయింది. మార్చ్ 1st వీక్లో మీకు కొబ్బరికాయలు పెట్టి ఇనాగ్రేషన్ చేస్తాం. దాంతోపాటు ఇండస్ట్రీస్ ఉన్నాయా, బిల్డర్స్ ఉన్నారా, వాళ్ళందరూ ఇక్కడ పిలిచి కూర్చోబెట్టి వర్కులు ఏమి ఉన్నాయో వర్కులు ఇక్కడ వలిసి తయారు చేయాలి, వాళ్ళని కూర్చోబెట్టాలి. ఒకరికి ఒక పని పైపు అందరూ సాయం తీసుకోవాలి. ఏ ఒక్కరికి ఇవ్వకుండా అందరూ సహాయ సహకారాలు తీసుకొని ఈ ఇంద్రేశ్వర మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా మీరు అందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులుగా ముక్కుమ్మడిగా మీరు పూర్తి స్థాయిలో దీన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉండాలని, మీ వార్డు బాగా అభివృద్ధి చేస్తుంది పనిచేయాలని, మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది మా అక్క జిల్లాలో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉంటారు. ఒకటి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి. దాంతోపాటు అందరు కౌన్సిలర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు, అందరు అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు తెలుగులో ఒక చిన్న బుక్లెట్ వచ్చి జేబులో ఎట్లయితే మనం పల్స్ లాంటివి పెట్టుకుంటామో అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటిది తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద అంటే అవన్నీ చదవలేరు. చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఇది, మీకుండే బాధ్యతలు ఏమైనా ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి నెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లు అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు జనానికి మరింత దగ్గర కావడానికి అవకాశం. సో కొత్త మున్సిపాలిటీ చాలా కలలుగానే ఉంటారు, చాలా మాటలు ఇచ్చి ఉంటారు, గెలిస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చేస్తాం చెప్పుకుంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అండి. బేసికలీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం. రింగ్ రోడ్డుకి పక్కన నుండి తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి చెప్పినా మీకు కూడా చెప్తాను, ఎందుకంటే డే టు డే యాక్టివిటీస్లో ఉండేది మీరే కాదు. ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు.
గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చినారు. ఐనూరులో కానివ్వండి, ఇంద్రేశ్వర్లో కానివ్వండి, రామేశ్వరం మండ కానివ్వండి, చిన్న గంజాల్లో, పెద్ద గంజాల్లో. మీరు మీ ఏరియా కౌన్సిలర్లుగా మీరు మీ గ్రామ పంచాయతీ గత 10 సంవత్సరాలుగా అనాథరైజర్గా ఇచ్చిన లేఅవుట్ కాపీలన్నీ కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం మండలికి సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అమ్మే కార్యక్రమం చేస్తాం. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకున్న రోజే గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీకు టేబుల్ మీద ఉండాలి. ఆ లేఅవుట్ కాపీలు కాకుండా భవిష్యత్తులో కొత్త లేఅవుట్ కాపీలు ఏమి వచ్చినా అవి దొంగ కాపీలని, ఆ సర్పంచ్ సంతకం ఫోర్జరీ అయిందని బాధాప్తా తెచ్చిపెట్టి మీద 420 కేసు పెట్టారు. మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి లేఅవుట్లు ఉంది గత 10 సంవత్సరాలు. గ్రామ పంచాయతీల పేరు మీద ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉంది. బేసికల్ సమస్య అంతా మీతో భవిష్యత్తులో ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, అప్పుడు రకరకాలైనటువంటి అవస్థలు వస్తాయి. ఫస్ట్ పునాది సరిగుంటే మీరు ఏమైనా చేస్తారు. అందుకని కౌన్సిలర్లుగా మీ గ్రామ పంచాయతీలో పాత లేఅవుట్లు ఏంది, ఆ లేఅవుట్లో పార్క్ జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ ఏంది, అనుమతి ఇచ్చినాక ఆ ఊళ్ళో ఉన్న లీడర్లు ఎవరెవరు అన్న అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్లన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇదే కూడా ఉంటుంది. ఇక్కడ పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, బీఆర్ఎస్ అని, ఇవే పంచాయతీ ఉంటాయి.